బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టులో చుక్కెదురైంది. ఆమెకు మే 7వ తేదీ వరకు జ్యుడిషియల్ కస్టడీని పొడిగిస్తూ న్యాయస్థానం ఆదేశించింది. మరోవైపు ఈడీ కేసులో కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ కొనసాగుతోంది. ఆమెకు బెయిల్ ఇచ్చేందుకు ఈడీ నిరాకరిస్తోంది. ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీ అయితే పొడిగిస్తూ న్యాయస్థానం నిర్ణయం తీసుకుంది. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి శివ ఢిల్లీ నుండి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, ఇటు జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపు, ఇక బెయిల్ పై కూడా ఇంకా ఎటువంటి క్లారిటీ కూడా రాలేదు. దీన్ని కవిత ఎలా తీసుకుంటారనుకోవచ్చు? దీనిపైన అప్డేట్స్ ఏంటి? కేసులో అరెస్ట్ అయిన కవిత, అరవింద్ కేజ్రీవాల్ ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్నారు. వారిద్దరిది కూడా జ్యుడిషియల్ కస్టడీ ముగియడంతో ఈరోజు రౌజ్ అవెన్యూ కోర్టులో కావేరీ బవేజా న్యాయమూర్తి ముందు తిహార్ జైలు అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుపరిచిన తర్వాత ఇద్దరికి కూడా 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ పొడిగిస్తూ, అంటే మే 7వ తేదీ వరకు కూడా జ్యుడిషియల్ కస్టడీ పొడిగించారు. మరోవైపు ఈరోజు కవితకి సంబంధించిన ఈడీ మనీ లాండరింగ్ కేసులో, ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించి మనీ లాండరింగ్ కేసులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో నిన్న కవిత తరపున అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు. కవితకు బెయిల్ మంజూరు చేయాలి, ఎటువంటి ఆధారాలు లేకపోయినా ఎవరో ఏదో చెప్పారని నోటి మాట ద్వారా వారిచ్చిన వాంగ్మూలం ద్వారా అనేక సార్లు వాంగ్మూలాన్ని మార్చారు. ఇటు అరుణ్ రామచంద్రపల్లి 10 సార్లు స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ 10 సార్లు కూడా 9 సార్లు ఈడీకి వ్యతిరేకంగా వాంగ్మూలం ఇచ్చారు. భయపెట్టడం ద్వారా కవితకు వ్యతిరేకంగా 10వసారి స్టేట్మెంట్ ఇవ్వడం ద్వారా కవితకు నోటీసులు జారీ చేసి గతంలో మార్చి నెలలో 2023 మార్చిలో కవితను విచారించిన తర్వాత కవితకు మళ్ళీ నోటీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే 2024 మార్చిలో మళ్ళీ కవితను మార్చి 15న హైదరాబాద్లో కవితను విచారించిన అనంతరం ఈడీ కవితను అరెస్ట్ చేసిన తర్వాత రౌజ్ కోర్టులో హాజరుపరిచిన తర్వాత ఈడీ కస్టడీకి ఇచ్చిన సందర్భంలోనూ కవితను విచారించడంలో ఈడీ అధికారులు విఫలమయ్యారు. విచారణలో సరైన ప్రశ్నలు అడగకుండా ఇష్టానుసారం వ్యవహరిస్తూ, అంటే వ్యక్తిగత విషయాలపై దృష్టి సారించి కవితను ఇబ్బంది పెట్టే విధంగా కూడా విచారణ జరిగిందనేది ప్రధానంగా గతంలో కవిత తరపున వాదనలు వినిపించిన సందర్భంలో విక్రమ్ చౌదరి కానీ రితేష్ రాణా కానీ వాదనలు వినిపించారు. ఇక నిన్న కవిత తరపున ఈడీ కేసుకు సంబంధించి అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు. ఒక మహిళగా ప్రజాప్రతినిధిగా ఉన్నారు కాబట్టి ప్రత్యేక అధికారాలను వినియోగించి కవితకు బెయిల్ మంజూరు చేయాలి. మరోవైపు ప్రతి సందర్భంలో కూడా కవిత ఈడీ నోటీసులకు, సిబిఐ నోటీసులకు స్పందిస్తూ విచారణకు హాజరయ్యారు కాబట్టి ఇప్పటికి కూడా ఎటువంటి ఆధారాలు లేకపోయినప్పటికీ కవితను అరెస్ట్ చేశారు. నిరాధారమైన ఆరోపణలతోనే కవితను అరెస్ట్ చేశారు కాబట్టి ఇప్పుడు బెయిల్ మంజూరు చేయడం ద్వారా ప్రతి సందర్భంలో కూడా కవితను విచారించాలనుకుంటే నోటీసులు ఇచ్చి కవితను విచారించవచ్చు. కవిత విచారణకు సహకరిస్తారంటూ కూడా నేను అభిషేక్ మను సింఘ్వి నిన్న వాదనలు వినిపించారు. అయితే ఇటు ఈరోజు కవిత తరపున అభిషేక్ మను సింఘ్వి వాదనలు విన్న తర్వాత జోహెబ్ హుస్సేన్ ఈడీ తరపున వాదనలు వినిపించారు. కవితను చట్టబద్ధంగానే అరెస్ట్ చేశాము, అన్ని ఆధారాలతో అరెస్ట్ చేశామనేది ఈడీ తరపున జోహెబ్ హుస్సేన్ వాదనలు వినిపించారు. ఈరోజు కూడా మధ్యాహ్నం 2 గంటలకు తిరిగి ఈడీ తరపున వాదనలు ప్రారంభమయ్యాయి. కవితకు బెయిల్ ఇవ్వడాన్ని ఈడీ వ్యతిరేకిస్తుంది. ఈ బెయిల్ ఇవ్వడం ద్వారా సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉంది కాబట్టి కవితకు బెయిల్ మంజూరు చేయొద్దు. ఇప్పటికే అనేక ఆధారాలను సేకరించాము. ఈడీ కస్టడీలో కవిత విచారణకు సహకరించలేదు. అనేక డిజిటల్ పరికరాలను కూడా ధ్వంసం చేశారు. సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉంది కాబట్టి విచారణకు సహకరించారు. మరోవైపు ఏదైతే కవిత సౌత్ గ్రూప్లో కీలకంగా వ్యవహరించారని ఆరోపణలు వస్తున్నాయి, దానికి సంబంధించి మరింత సమాచారం సేకరించాల్సి ఉంటుంది. ఎవరైతే సాక్షులను ప్రభావితం చేస్తారో అటువంటి వారికి బెయిల్ మంజూరు చేయడం ద్వారా ఈ కేసు నీరుగారే అవకాశం ఉంది కాబట్టి కవితకు సంబంధించిన అనేక ఆధారాలు ఇంకా సేకరించాల్సి ఉంటుంది. కవితకు బెయిల్ మంజూరు చేయొద్దనేది ప్రధానంగా ఈడీ తరపున వాదనలు వినిపిస్తున్నారు. కానీ ఇటు కవిత తరపున మాత్రం కవిత ప్రతి సందర్భంలో విచారణకు హాజరయ్యారు కాబట్టి కవితకు బెయిల్ మంజూరు చేయాలి, మళ్ళా విచారణకు కావాలంటే సహకరిస్తారంటూ కూడా అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపిస్తారంటూ కూడా తనకు విచారణకు సహకరిస్తారంటూ కూడా అభిషేక్ మను సింఘ్వి తన వాదనలు వినిపించారు. గతంలో కూడా విచారణ సందర్భంగా ఇటు సిబిఐ కస్టడీకి తీసుకుని విచారించింది. అంటే ఒకవైపు ఈడీ కేసులో తిహార్ జైలు ఉన్నప్పటికీ కూడా ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా కవితను అదుపులోకి తీసుకుని విచారించారు. 6వ తేదీన, తర్వాత 11వ తేదీన అరెస్ట్ చేస్తున్నట్లు ప్రకటించారంటూ కూడా నిన్న వాదనలు వినిపించారు. దాదాపు 5 నుంచి 6 గంటల పాటు అదుపులోకి తీసుకుని ఒక కుట్ర కోణంలో, అంటే నేరస్తుల్ని విచారించినట్లు, మరోవైపు ఇటు ఏదైతే టెర్రరిస్టులను ఏ విధంగా అయితే ట్రీట్ చేస్తారో ఆ విధంగా కవితను కూడా ట్రీట్ చేసి విచారణ కొనసాగించారనేది అభిషేక్ మను సింఘ్వి తన వాదనల ద్వారా న్యాయమూర్తి కావేరీ బవేజా ముందు వాదనలు వినిపించారు.
కానీ ఇటు జోహెబ్ హుస్సేన్ కూడా అంతే ధీటుగా కవితకు సంబంధించి అనేక ఆధారాలు ఉన్నాయి. సౌత్ గ్రూప్ నుంచి 100 కోట్ల రూపాయలు ముడుపులు చేతులు మారడంలో కానీ, సౌత్ గ్రూప్ నుంచి జోన్లు కేటాయించినందుకు ఒక్కొక్కరి నుంచి కోట్లలో డబ్బును డిమాండ్ చేయడం కూడా అనేక ఆధారాలు సేకరించాం. కాబట్టి ఇటు శరత్చంద్ర రెడ్డికి సంబంధించి 2 జోన్లకు కానీ 5 జోన్లు కేటాయించడం ద్వారా ఒక్కొక్క జోన్కు 5 కోట్లు 25 కోట్లు ఇవ్వాలి, ఇవ్వని పక్షంలో హైదరాబాద్లో ఢిల్లీలో వ్యాపారాలు ఏ విధంగా చేస్తావని నేను చూస్తానంటూ కూడా బెదిరించారనేది సిబిఐకి ఈడీకి ఇచ్చిన వాంగ్మూలంలో శరత్చంద్ర రెడ్డి చెప్పినట్లుగా కూడా ఈడీ వాదనలు